తర్వాత మనం ఇప్పుడు ఈ వీడియోలో గోచార ఫలితాలు అంటే ఏప్రిల్ నెలలో వివిధ రాశులు వారు ఇచ్చే ఫలితాలు ఏంటి, సింహరాశి యొక్క ఫలితాలు, సింహరాశి యొక్క గోచార ఫలితాలు. అందులో ముందుగా రవి ఫలితాలు. సింహరాశి వారికి రవి ఏప్రిల్ 13 వరకు అష్టమ స్థానంలోను, తర్వాత ఏప్రిల్ 14 నుంచి 30 వరకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. గోచార రవి అష్టమ మందుండగా చెడు పనులు చేయడము, వాటి ద్వారా దోషాలు కలగడము, శత్రువులతో వైరాలు ఏర్పడము, ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలగడం, విచారకరమైన వార్తలు వినడం, శారీరక కష్టం అంటే శారీరకంగా శరీరం అనేది అలసిపోవడము, భయము, వ్యాధులకు గురి కావడం, అధికారులతో ఇబ్బందులు కలగడం, ఖర్చులు ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. తర్వాత అంటే ఏప్రిల్ 14 నుంచి 30 వరకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. భాగ్యస్థానంలో సంచరించే రవి వలన ఏ సంబంధం లేకుండా గొడవలు కావడము, ధన వ్యయము, చేసిన పుణ్యాలు తగ్గిపోవడం, పుణ్యబలం అనేది తగ్గిపోవడము, మనోవిచారము, ధననాశము, విచారం అనేది కలుగుతాయి. అపాయము, పెద్దలతో విరోధాలు ఏర్పడడం, అవమానాలు, బంధు విరోధాలు ఉంటాయి. ఈ రాశి వారికి రవి తామ్రమూర్తిగా సంచరించడం చేత కేవలం అందులో 70% మాత్రమే ఈ ఫలితాలు అనేవి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారి కుజుడు 12వ ఇంట సంచరిస్తున్నాడు. వ్యయస్థానంలో సంచరించే కుజుడి వలన దేశాంతర వాసం అంటే దేశాన్ని విడిచి అంటే విదేశాలకు వెళ్ళడం, రోగాల వలన బాధలు, బంధుద్వేషము, ధననాశము, శరీరానికి పీడ, తిప్పుతూ ఉండడం, అనేక రకాలుగా ఖర్చుడు, స్త్రీలతో విరోధాలు ఏర్పడడం, పలుకుబడి అనేది తగ్గిపోవడం, వ్యాధుల పీడలు, నేత్ర సమస్యలు లాంటివి జరుగుతాయి. ఇందులో 70% ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు తామ్రమూర్తిగా సంచరించడం చేత. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార బుధుడు అష్టమ భావంలో సంచరిస్తున్నప్పుడు సుఖవంతమైన కుటుంబ జీవనం ఉంటుంది, ధనలాభాలు ఉంటాయి, ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి, విద్యా సంబంధమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు, మానసిక శారీరక భౌతిక సుఖాలకు లోటు అనేది ఉండదు, లాభకరమైన దూర ప్రయాణాలు ఉంటాయి, ఉద్యోగాభివృద్ధి, భూభవనాల మూలకంగా లాభాలుంటాయి, మంచి ఆలోచన శక్తితో పాటుగా మానసిక శాంతి అనేది ఉంటుంది. ఈ రాశి వారికి బుధుడు తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో 50% శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి గురుడు 10వ ఇంట సంచరిస్తున్నాడు. 10వ ఇంట సంచరించే గురుడు వల్ల ధాన్య నాశనము, ధననాశనము, వృధాగా సంచరిస్తూ ఉండడం, వృధాగా ప్రయాణాలు చేయడం, కొంత భయం కలగడం, బంధువులతో గొడవలు, తన వారికి దూరమగుట, అధికార నాశనము, మిత్ర విరోధము, అసంతృప్తి కలగడము, నివాస స్థానంలో మార్పులు వంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి శుక్రుడు అష్టమంలో సంచరిస్తున్నాడు. అష్టమంలో సంచరించే శుక్రుడి వలన ఇంతకుముందు ఉన్న బాధలు అనేవి తగ్గిపోతాయి, బంధుమిత్రులతో కలయిక, ప్రభుత్వాధికారులను కలవడం, ధనలాభము మరియు ఆరోగ్యం, సంసార సుఖము, కీర్తి, గౌరవం అన్ని విధాలుగా అభివృద్ధి అనేది ఉంటుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, అధికారుల యొక్క ఆదరణ అనేది లభిస్తుంది. ఈ రాశి వారికి శుక్రుడు తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో 50% శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. సింహరాశి వారికి శని అష్టమంలో సంచరిస్తున్నాడు. సూర్యపుత్రుడైన శని చంద్రాతు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉండే కాలము పరీక్షా కాలం అని చెప్పవచ్చును. శని
ప్రతి రాశిలో 30 నెలలు అంటే 2.5 సంవత్సరాల కాలం ఉండడం వల్ల అన్నీ కూడా మెల్లగా సాగుతాయి. చంద్రాతు 4వ రాశిలో శని ఉంటే 4వ స్థానంలో ఉంటే దాని అష్టమ శని అని, 8వ స్థానంలో ఉంటే దాని 4వ స్థానంలో ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అని, అష్టమంలో ఉంటే దాని అష్టమ శని అంటే 8వ స్థానంలో ఉంటే దాన్ని అష్టమ శని అని అంటారు. ఈ విధంగా 30 సంవత్సరాల కాలంలో 12.5 సంవత్సరాలు శని ఆధీనంలో ఫలితాలు ప్రభావితం కావడం గమనించవచ్చు. శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలని ఇవ్వడు. వివాహాది కార్యక్రమాలు, భూగృహాదులు ఇస్తాడు. శని ఆయుష్కారకుడు కావడం చేత ఆయుర్దాయాన్ని కూడా ఇస్తాడు. నిజానికి శని యోగ ఫలితాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాలను ఇస్తాడు. అష్టమ శని మొదటిసారి వస్తే దాన్ని మంగు అని, రెండవసారి వస్తే పొంగు అని, మూడవసారి వస్తే కుంగు అని అంటారు. మంగు శని వలన స్థాన మార్పు, భయము, అనారోగ్యం, సుఖహీనత అని కలుగుతాయి. పొంగు శని వలన అంటే అష్టమ శని రెండవసారి వస్తే ధనలాభం ఉంటుంది, కొంచెం బతుకు భయం, ఆరోగ్య కష్టాలు కలుగుతాయి. అష్టమ శని మూడవసారి వస్తే దాన్ని కుంగు అంటారు. కుంగు శని వల్ల అనారోగ్యం, శరీర కష్టాలు అన్నీ కలుగుతాయి. కాబట్టి మీకు జాతకంలో శని అష్టమ స్థానంలోకి మొదటిసారి వచ్చాడా, రెండవసారి వచ్చాడా, మూడోసారి చూసుకొని ఆ ఫలితాలనేవి మీరు బేరేజ్ వేసుకోండి. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి రాహు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమంలో సంచరించే రాహు వలన శారీరక బాధలు, మానసిక చింతలు, వాహన ప్రమాదాలు, అధికారుల కోపానికి గురి కావడము, అర్థం లేని ప్రయాణాలు చేస్తారు, అనారోగ్యం, మరణతూల్య కష్టాలు ఉంటాయి. కుటుంబంలో అసౌకర్యం ఉంటే కుటుంబంలో అశాంతి అనేది నెలకొని ఉంటుంది, ఇబ్బందులు కలుగుతాయి, ఆకస్మికంగా పతనం అనేది జరుగుతుంది, లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కేతు యొక్క ఫలితాలు. సింహరాశి వారి కేతువు ద్వితీయంలో సంచరిస్తున్నాడు. రెండవ ఇంట సంచరించే కేతు వలన కుటుంబంలోని కుటుంబ సభ్యులతో గొడవలు కలగడం, అపార్థాలు చోటు చేసుకోవడము, ఖర్చులు కావడం, ఆస్తి నష్టము, వాగ్దోషాలు ఏర్పడడం వంటివి ఫలితాలు కలుగుతాయి. కేతువు సింహరాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో ఒక 70% అశుభ ఫలితాలు కలిగే అవకాశాలన్నీ ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.